సో, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ ధరణి ప్లేస్‌లో ఆర్‌ఓఆర్ తీసుకురావడానికి సన్నాహాలు రెడీగా చేస్తా ఉంది. అంటే ఇక్కడ ఆర్‌ఓఆర్ రావడానికి మరి కొద్ది రోజులే సమయం ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ధరణిలో లోపాలున్నాయి. తద్వారా ఆర్‌ఓఆర్‌ని తీసుకురాబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్. మరి ఆర్‌ఓఆర్‌లో అసలేముంది? అసలేమున్నాయి? ఆర్‌ఓఆర్ అంటే ఏంటిది? ఏమున్నాయి? ఇది తెలుసుకుందాం. మనతోనున్న ఎవరో కాదు, హన్మకొండలోనే ఒక ఫేమస్ అడ్వకేట్, చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్, అలాగే టాప్ మోస్ట్ అడ్వకేట్ అనొచ్చు. పశుపతి ఈశ్వర్‌నాథ్ గారు మనతోనే ఉన్నారు. సో, ఆర్‌ఓఆర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఓకే. సార్, నేను సూటిగా పాయింట్ అడుగుతున్నాను. సార్, అసలు యాక్చువల్లీ ఆర్‌ఓఆర్ అంటే ఏంటిది? రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్ను తీసుకొచ్చారు. అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన కష్టనష్టాలకు సంబంధించి ఎలా ఉండాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరు చేస్తే బాగుంటుంది, ప్రభుత్వము తీసుకునే చట్ట ప్రొటెక్షన్ గురించి ఈ ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకొస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఓకే. సార్, యాక్చువల్లీ ఇప్పుడు భూమికి సంబంధించిన చట్టాలనేటువంటివి ఎన్నిసార్లు మార్పులు చేర్పులు చేశారు ఇప్పటిదాకా? నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక చట్టం ఉండేది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ అయినాక 1971లో ఒక చట్టము వచ్చింది. దాని తర్వాత ధరణి తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ చేంజెస్ తీసుకొస్తున్నారు ఆర్ఓఆర్లో. ధరణికి బదులు ఈ ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకొస్తుంది. ఓకే. సార్, ఇప్పుడు ఇప్పటిదాకా మనం విన్నది ధరణి. ధరణి కన్నా ముందు భూమికి సంబంధించిన ఒక ఆర్ఓఆర్ ఉండే యాక్ట్. అప్పటి ఆర్ఓఆర్ యాక్ట్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ధరణి కావచ్చు, లేకుంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఆర్ఓఆర్ కావచ్చు. ఈ మూడింటికి డిఫరెన్సెస్ చెప్పండి. మొదటి చట్టంకు ఇప్పుడు చట్టంకు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మార్పులు చేర్పులు చేసే అధికారాలు ఉన్నాయి. ఆర్ఓఆర్ యాక్ట్లో అటువంటి అధికారం అనేది తీసివేశారు. ఓన్లీ దాంట్లో రివిజన్ పవర్ ఇచ్చారు, అది కలెక్టర్ గారికి. అది కూడా లిమిటెడ్ పీరియడే ఇచ్చారు. ఏది ఉన్నా కోర్టుకు పోవాలి, కోర్టు పరిధిలోనే డిసైడ్ చేసుకోవాలని ధరణిలో ఇచ్చారు. పాత చట్టంలో కానీ కొత్త చట్టంలో కానీ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అధికారాలు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్ ఏదంటే ధరణిని తీసేయాలి, ధరణిలో లోపాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి మనం చాలా విన్నాం. మరి ఇలాంటి లోపాలే ఇప్పుడు తీసుకురాబోతున్నటువంటి ఆర్ఓఆర్లో ఉన్నాయా? మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఎందుకంటే మీరు చాలా స్టడీ చేశారు వాటి మీద అనేది ఒక కొంత టాక్ ఉంది. ఇప్పుడున్న ప్రస్తుతం రాబోతున్న చట్టంలో ఏదైతే సవరణలు చేస్తున్నారో పాత చట్టంకు సంబంధించి అనుసంధానంగా చేస్తున్నారు. పాత చట్టానికి, ధరణికి, ప్రస్తుతం ఉన్న చట్టానికి ఈ మూడిట్లో కూడా ఒక ఊర్లో 100 ఎకరాలు ఉండాలంటే 100 ఎకరాలు పంచాయతీలు కావండి. ఓన్లీ ఒక 10 to 20% పంచాయతీలు అవుతుంటాయి. వివాదాలు జరుగుతుంటాయి. ఆ వివాదాలు ఎటువంటి వివాదాలు, వాటికి పరిష్కారం ఎట్లా, వాటి గురించి వ్యవహారికంగా చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. వాటిని కూడా వీటిలలో ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ఓఆర్ తీసుకురావడం వెనకాల అసలు రహస్యం ఏంటిది అని మీరు అనుకుంటున్నారు? ధరణిలో ఉన్న ఇబ్బందులను ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం తీసుకొస్తుంది. అది మంచి శుభ సూచకము. కాకపోతే ఏంటంటే పాత చట్టానికి, ధరణికి మధ్యలో 6 నెలల నుండి 1 year వరకు రైతులు, జనాలు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అటువంటి ఇబ్బందులు కాకుండా ధరణి నుండి కొత్త చట్టం వచ్చినప్పుడు అటువంటి ఇబ్బందులు ప్రజలు పడకుండా ఉండేటట్టు తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇబ్బందులు పడ్డారని చెప్పేసి మీరే అంటున్నారు. కానీ ఇక్కడ కొంతమంది అడ్వకేట్స్ ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు తీసుకురాబోతున్నటువంటి ఆర్ఓఆర్లో కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు పాల్పడేలా ఉన్నాయి అనేది కొంతమంది అడ్వకేట్స్ వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏం చెప్తారు? అడ్వకేట్స్ వాదించడం అనేది వాళ్ళు చట్టాన్ని వివరంగా చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాని మీద ప్రక్రియ చేస్తుంటారు. ఆ ప్రక్రియను వాదించడం వరకే కాకుండా ప్రభుత్వము అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసింది. ఆ అబ్జెక్షన్ కాల్ఫర్ చేసేటప్పుడు ప్రభుత్వం ముందటికి తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత అడ్వకేట్లకు ఉంటుంది.
ఓకే. అంటే ఇప్పుడు ఇది మంచి శుభ సూచకం అంటున్నారు. ఆర్ఓఆర్ తీసుకురావడం అనేది. ఇది ఇది కొంతమందికి నచ్చట్లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా చట్టం ఎప్పుడు తయారు కాదండి. చట్ట పరిధిలో ఆ భూమికి సంబంధించి ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయనేది చూసినాక వాటి పరిధిలో నిపుణులు సూచనల మేరకు తయారవుతుంది. ప్రస్తుతము ప్రజల యొక్క బాధ్యత, అడ్వకేట్స్ యొక్క బాధ్యత ఒకటే ఏంటంటే, ఈ కొత్త చట్టం వస్తున్నప్పుడు కొత్త చట్టంలో ఎటువంటి అవకాశాలు ఉంటే బాగుంటుందనేది చదువుకొని, ఆ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం అవకాశం ఇస్తున్నప్పుడు వారికి సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ సూచనలు ఇచ్చినాక కూడా వారు వాటిని అంగీకరించకపోతే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసే అధికారం ఉంటుంది. సూచనలు ఏమి ఇవ్వకుండా మేము ముచ్చట్లు పెట్టుకుంటాం, చెట్టు కింద ముచ్చట్లు పెడతాము, లేకపోతే రచ్చబండ దగ్గర ముచ్చట్లు పెడతాము, ప్రభుత్వం అది మా దగ్గరికి వచ్చి కనుక్కోవాలంటే ఎవరు చేయలేరు. మన బాధ్యతగా దాంట్లో ఉన్న లోపాలు ప్రభుత్వానికి తెలుపమని టైం పెట్టింది. ఆ టైం లోపల మనం పంపాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ యావత్ ప్రజానికానికి ఈ ఆర్ఓఆర్ గురించి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా మీరిచ్చే మెసేజ్ ఏంటిది? ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు చట్టంలో మార్పులు మీ గ్రామంలో మీటింగ్లు పెట్టుకొని మీకున్న కష్ట నష్టాలు అనేది పేపర్ మీద రాసి కమిటీకి పంపివ్వడము ఇచ్చిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. అదేవిధంగా మీ గ్రామంలో ఉన్న అడ్వకేట్స్ కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ దాని రిపోర్ట్ రాసి పంపిస్తే అందరికీ అవకాశం ఉంటుంది. మార్పులు చేర్పులు చేసినందుకు అవకాశాన్ని వాడుకోవాలని సూచనిస్తున్నాను. సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ధరణికును ఇప్పుడు తీసుకురాబోతున్నటువంటి ఆర్ఓఆర్కి ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి సార్? ఎలాంటి మార్పులు ఉన్నాయి, లేకుంటే సేమ్ అదే రకంగా ఉందా? ఒక పేరు మాత్రమే చేంజ్ చేసిల్లా? సివిల్ కోర్టు ఇచ్చిన డిసిషన్ ఫైనల్. ధరణిలో రెవెన్యూ రికార్డ్స్కు దాంట్లో ఉన్న పేర్లకు ఎంట్రీకి విలువ లేదనేది సుప్రీంకోర్టు వారు ఇదివరకే తీర్పులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ కొత్త ఆర్ఓఆర్లో ఒక సెక్షన్ తీసుకొచ్చారు. ఆ సెక్షన్ ప్రకారము రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న పేర్లకు వాటి ఎంట్రీస్కు ఒక చట్టం అంటే టైటిల్ తీసుకొచ్చే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. అది శుభసూచకము. కాకపోతే దాన్ని అన్యాక్రాంతము లేకపోతే తప్పుదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఉద్యోగస్తులది, ప్రజలది ఉంటుంది. అన్యక్రాంతం అనే వర్డ్ మీరు వాడిల్లు. అన్యక్రాంతం అంటే దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎవరు చేస్తారు ఇది మిస్యూజ్ అనేది? ఆఫీసర్లేనా? అందరు కలిస్తే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఆఫీసర్లు ఒక్కలే కాదు, అది ఎవరైతే చేయించాలనుకుంటున్నారో వాళ్ళ ప్రోద్బలం లేకుంటే ఆఫీసర్లు చేయరు. ఆఫీసర్ల దగ్గర అవకాశం లేకుంటే ప్రోద్బలం ఉండేటోడు రాడు. ఎవరి జాగ్రత్తలో ఎవరి పరిధిలో వాళ్ళు ఉండేది ఉంటే ఎటువంటి ఇబ్బంది కాదు. ఓకే. సో ఇదే ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.